దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 28 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 16వ అధ్యాయము 24వ వచనము. Proverbs chapter 16 and verse 24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇది చాలా అవసరం. దీని కొరకు మనము ఎన్నో 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 ఎంతో ఖర్చు పెడతా ఉంటాము. ఎన్నో క్వాలిటీ తినాలని, క్వాలిటీ వి స్పెండ్ సో మచ్. దేని కొరకండి? ప్రాణముకు మధురముగా ఉండాలని, ఎముకలకు ఆరోగ్యముగా ఉండాలని. ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు నీ ప్రాణమునకు మధురము, నీ ఎముకలకు ఆరోగ్యం. ఇంపైన మాటలు ఎక్కడి నుంచి రావాలి? మీ నోటి నుంచి రావాలి. మీ నోటి నుంచి రావాలి. వేరే వారు ఎవరైనా నీతో మాట్లాడుతున్నా వారి దగ్గర ఇంపైన మాటలు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటండి? ఇంపైన మాటలు అంటే నీ ప్రాణానికి మధురంగా ఉండేది. ఇంపైన మాటలు అంటే నీకు ఆరోగ్యమును తీసుకొచ్చేది. ఇంపైన మాటలు అంటే నిన్ను గొప్ప చేసేవి. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ టాక్. నువ్వు ప్రతికూల మాటలు మాట్లాడరాదు. ఇంపైన మాటలు మాట్లాడాలి. కొంతమంది ఎప్పుడు చూసినా వ్యతిరేకమైన మాటలే మాట్లాడతారు, నెగిటివ్ మాటలే మాట్లాడతారు. ఏదైనా కొంచెం జరిగితే, కొంచెం వినపడితే దాని మీద దే ఓన్లీ స్పీక్ నెగిటివ్. అభిప్రాయాలు కూడా వ్యతిరేకమైన అభిప్రాయాలతో ఉంటారు. అది మీ ప్రాణానికి మధురము కాదు, ప్రాణానికి చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రాణాలు, జీవితాలు చేదుగా ఉంది. ఎందుకు తెలుసా? మీ మాటలు ఇంపైనవి కావు గనక. యువర్ లైఫ్ ఈస్ బిటర్. నీ ప్రాణము హ్యాపీగా లేదు, మధురంగా లేదు, తృప్తిగా లేదు. మీరు అనుకుంటున్నారు, నా దగ్గర అది ఉంటే తృప్తిగా ఉండేవాడిని, నా దగ్గర అవన్నీ కలిగి ఉంటే నేను తృప్తిగా ఉండేదాన్ని అని మీరు అనుకుంటున్నారు. కాదమ్మా, అడగండి, అన్ని ఉన్నవారిని అడగండి. వారి ప్రాణము తృప్తిగా లేదు. సో ఏది నిన్ను తృప్తిపరిచేది? ఇంపైన మాటలే. ఇంపైన మాటలే. ఇంపైన మాటలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానానుసారమైన మాటలు, ప్రతికూల పరిస్థితిని త్రొక్కివేసే మాటలు, నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేసే మాటలు. అర్థమవుతుందండి? లాజరు చనిపోయాడు. యేసు ప్రభు ఏమన్నా? హీ స్లీపింగ్. ఆ చిన్నది చనిపోయిందని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతుంది. హీ స్పోక్ పాజిటివ్ ఎనర్జీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం దేన్ని గురించి కూడా చింతించవద్దంటున్నాడు దేవుడు. ఇంపైన మాటలు మాట్లాడాలి. ఇంపైన మాటలు నీ ప్రాణముకు మధురముగా, నీ ఎముకలకు ఆరోగ్యమై ఉన్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ప్లెజెంట్ వర్డ్స్ ఆర్ యాజ్ హనీకోమ్, స్వీట్ టు ద సోల్ and health to the bones. Sweet to the soul and health to the bones. If you want your life, your soul to be happy, you should speak pleasant words. You should never speak negative words, bitter words. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నన్ను బలపరచువాని ద్వారానే నేను సమస్తము చేయగలను, నిన్ను చేయలేనని అన్ప్లెజెంట్ మాటలు మాట్లాడరాదు. నాకు చేత కాదనేది ఇంపైన మాట కాదు. ఎందుకంటే దేవుని వాక్యము చెబుతుంది, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తము చేయగలను. ఇప్పుడు నాకు చేత కాదని అంటున్నావంటే, నేను చేయలేను అంటున్నావంటే అది ఇంపైన మాట కాదు. ఇంపైన మాట కాదు.
బైబిల్ అంతా మనకి ఇంపైన మాటలతో నిండి ఉన్నది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంపైన మాట ఏంటండి? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. అప్పుడు నీ ప్రాణముకు అది మధురమైన మాట, నీ ఎముకలకు ఆరోగ్యమైన మాట. అయ్యో! నా దగ్గర ఏమీ లేవు. నేను ఫైనాన్షియల్‌గా బ్రేక్ అయిపోయి ఉన్నాను. నా దగ్గర ఏమీ లేదు అని అనడము కన్నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నేను ధనవంతుడు కావాలని నా నిమిత్తము దరిద్రుడైన మాట నువ్వు పలికినప్పుడు నీ ప్రాణానికి మధురమైన మాటది. అర్థమవుతుందండి. ఇఫ్ యూ కెన్ మేక్ యువర్ సోల్ హ్యాపీ. వాక్యం ఏం చెప్తుందండి? మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎవరు ఆనందించాలి? నీ ప్రాణం ఆనందించాలి. యువర్ స్పిరిట్, యువర్ సోల్ షుడ్ రిజాయిస్. ఎలాగా ఆనందిస్తాది? ఇంపైన మాటలే నీ ప్రాణానికి మధురముగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ హనీకోంబ్. ప్రియ దేవుని బిడ్డలారా, సో లెర్న్, కుటుంబముగా ఇంపైన మాటలే, వాక్యానుసారమైన మాటలే పలుకుటకు డిసిషన్ తీసుకోండి. నెవర్ స్పీక్ ఎనీథింగ్ నెగటివ్. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి महिमा कलगुन गाक। हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 16 अध्याय और 24 वचन पढ़ रहे हैं। मन भावने वचन मधुभरे छते की नई प्राणों को मीठे लगते लगते और हड्डियों को हरी भरी करते हैं। प्रभु को बहुत धन्यवाद अदा करते। ये बहुत ही प्रामुख्य की बात है। मन भवने वचन, मन भवने वचन मतलब आपको कैसा बात कहना है, कैसा बोल बोलना है। अच्छा बोल बोलना है, अच्छा बोल बोलना है। मन भावने वचन को हम जब बोलते हैं तो क्या लिखा हुआ है कि प्राणों को मीठे लगते हैं और हड्डियों को हरी भरी करते हैं। प्राणों को मीठे करते हैं। आजकल बहुत से लोग को हम पूछते हैं आप कैसे हैं? अच्छे नहीं है। ఎంతో మందిని అడుగుతాం ఎలాగున్నారంటే బాగలేదని అంటారు. ప్రాణం బాగలేదు. ఎందుకు తెలుసా? ఇంపైన మాటలు మీరు పలకటం లేదు కాబట్టి, ఇంపైన మాటలు మీరు వినటం లేదు కాబట్టి. అర్థమవుతుందని, ఇంపైన మాటలు నువ్వు వినాలి. నువ్వు నీతిమంతుడుగా చేయబడ్డావు, ఇది ఇంపైన మాట. నేను పాపిని అనేది ఇంపైన మాట కాదు. ఎందుకంటే యేసు ప్రభువారు మన కోసం పాపమయ్యాడు, మనల్ని దేవుని నీతిగా చేయుటకు. సో ఇంపైన మాట ఏంటండి? నేను నీతిమంతునిగా చేయబడ్డాను. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ అ ప్లెజెంట్ వర్డ్. ఐ యామ్ ఎ సిన్నర్ ఈస్ నాట్ ఎ ప్లెజెంట్ వర్డ్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత నువ్వు చర్చ్కు వెళ్తున్నా, ఎంత నువ్వు భక్తి చేస్తున్నా, ఇంపైన మాటలు మాట్లాడకపోతే నీ ప్రాణం హాయిగా ఉండదు, తృప్తిగా ఉండదు. నువ్వు అనుకున్నవి నీకు జరగవు. ఇది కూడా ఇంపైన మాట కాదు. నీకు జరగదనే మాట ఇంపైన మాట కాదు. కానీ నేను ఇప్పుడు చెప్పవలసి వస్తుంది మీకు అర్థం చేయటకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ డివోషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు, నేను చెప్తున్నాను, మీ ప్రాణము మధురముగా ఉంటుంది, మీ ఎముకలు ఆరోగ్యముగా ఉంటాయి. ఎవ్రీబడి ఇన్ దిస్ డివోషన్, లిసన్ టు మీ. యువర్ సోల్ షాల్ బి లైక్ ఎ honeycomb. It will receive honeycomb and your bones will have health. ప్రార్థన చేసుకుందాం. డోంట్ ఫర్గెట్, దేవుడు నీ ప్రాణముకు మధురముగా చేస్తున్నాడు, నీ ఎముకలకు ఆరోగ్యము కలుగజేస్తున్నాడు. ఇంపైన మాట ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఇంపైన మాటలు మాట్లాడండి. ఇంపైన మాటలతో పడుకోండి. స్పీక్ విత్ అ ప్లెజెంట్ వర్డ్, గెట్ అప్ విత్ అ ప్లెజెంట్ వర్డ్. అండ్ when you do anything, do it with pleasant words. And you will see your life becoming better and better. మీ ప్రాణము మంచిగా అనగా నువ్వు అనుకున్నట్టుగా తృప్తిలో నడిపించబడతాది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మా ప్రాణాలు మధురముగాను, మా ఎముకలు ఆరోగ్యముగాను నువ్వు చేసినందుకు స్తోత్రంలో నాయన. దేవ, అనారోగ్య వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ప్రయాణాలను వారిని దీవించినందుకు స్తోత్రంలో దేవ. తను చదువుకుంటున్న వారి చదువుల్లో మీ తోడు దయచేసినందుకు స్తోత్రం నాయన. దేవ, జాబ్స్ చేసిన వారు జాబ్స్ లో దేవ మీ తోడుకే స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించడానికి
స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రంలో నాయన. ప్రత్యేకమైన దేవతని మీ కిరీటాన్ని, దయా కిరీటాన్ని ధరింపు చేసినందుకు స్తోత్రం చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవత ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, ఈరోజు ప్రభా ఎవరి ప్రాణం అయితే నాయన తండ్రి దేవ చేదు అనుభవాలతో ఉన్నదో, ఈరోజు నీ వాక్యము ద్వారా నాయన దేవా వారి ప్రాణాలు ఇంపైన మాటలు మధురంగా చేసినందుకు స్తోత్రాలు చరిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.